శ్రీమాత్రే నమ. పరాభవనామ సంవత్సర తులారాశి ఫలితాలు మనం తీసుకున్నట్లయితే, ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3 ఈ విధంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి గురుడు తీసుకున్నట్లయితే మే 31 వరకు మిథున రాశిలో, ఆ తర్వాత కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అదేవిధంగా 31 అక్టోబర్ నుంచి సింహరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత జనవరి 24 నుంచి 2027 జనవరి 24 నుంచి 10వ స్థానం దశమ స్థానంలో కర్కాటక రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తాడు. శని సంవత్సరం అంతా షష్టమ స్థానమైన మీన రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తాడు. ఇక రాహు వచ్చేసి సంవత్సరాదిలాగా అయితే కుంభరాశి యందు డిసెంబర్ 5వ తారీఖు నుంచి చతుర్థ స్థానమైనటువంటి మకర రాశిలో లోహమూర్తిగా సంచరిస్తాడు. ఇక కేతువు సంవత్సరాదిలాగా అయితే సింహరాశి యందు డిసెంబర్ 5వ తారీఖు నుంచి దశమ స్థానమైన కర్కాటక రాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తాడు. ఈ విధంగా ఈ గ్రహ సంచారం ఉంటుంది. ఈ గ్రహ సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపారం విషయంలోనూ, వ్యవసాయాది అన్ని రంగాల వారికి కూడా లాభించి రాణిస్తుంది. ఇక ధనాదాయం కూడా చాలా బాగుంటుంది. ఎంత కష్టమైన పనినైనా సరే సులభంగా నెరవేర్చుకుంటారు. తలచన కార్యాలు సులభంగా నెరవేరుతాయి. ఇక తర్వాత అదేవిధంగా స్థలాలు, భూములు కొనడం, గృహ నిర్మాణాలు చేయడం, స్థిరాస్తి అభివృద్ధి చేయడం, వివాహాది శుభకార్యాలు కూడా అతి సులభంగా నెరవేరుతాయి. పేరు ప్రతిష్టలు కూడా చక్కగా సంపాదిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా అందుతాయి. సమస్యలు కూడా చక్కగా పరిష్కరింపబడతాయి. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. ఈ విధంగా చాలా మంగళకరంగా తులారాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. ఇక విద్యార్థుల విషయంలోకి వచ్చేసరికి పరీక్షల్లో అత్యున్నతమైనటువంటి శ్రేణుల్లో ఉత్తీర్ణులు కావడం, విద్య మీద ఆసక్తి పెరగడం జరుగుతుంది. క్యాంపస్ పరీక్షల్లో కూడా విజయాన్ని సాధించి అత్యున్నతమైన ఉద్యోగాలు కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు కూడా అందుతాయి. నిరుద్యోగులకి తగినటువంటి ప్రయత్నాల వలన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు వచ్చేసరికి పంటలు బాగా పండి లాభసాటిగా ఉంటుంది. మెట్ట పండ్లు, పండ్ల తోటల వారికి చాలా బాగా లాభాలు ఉంటాయని చెప్పచ్చు. బాకీలు కొంత తీర్చేసుకుంటారు. ఇక వ్యాపారస్తులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో రెండిట్లోనూ కూడా మంచి ఫలితాలు సాధిస్తారన్నమాట. ఇక అదేవిధంగా ధనాదాయం కూడా బాగుంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా సరి అయిన సమయం అని మనం చెప్పవచ్చు. ఇక క్రీడాకారుల విషయంలో అన్నిటా విజయం సాధిస్తారు. మెడల్స్ కూడా సాధించి మంచి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. అదేవిధంగా టీవీ, సినీ నటీనట వర్గం వారికి కూడా ధనాదాయం బాగుంటుంది. నూతన అయినటువంటి సినిమాలు తీయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్లు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేసి చక్కగా మంచి పేరు తెచ్చుకుంటారు. కొత్త కాంట్రాక్టులు కూడా తద్వారా లభించడం జరుగుతుంది. ఇక రాజకీయ నాయకుల విషయంలోకి వచ్చేసరికి ఉన్నతమైన పదవులు పొందడమే కాకుండా వాళ్ళ మాట మరి అందరూ కూడా వినడమే కాకుండా, వారిని అనుసరించడమే కాకుండా మరి వారికి చక్కటి ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా సమస్యలన్నింటి కూడా అతి సులభంగా పరిష్కరించగలుగుతారు.
చాలా గుర్తింపు, గౌరవం కూడా పెంచుకోగలుగుతారు. ఇక స్త్రీల విషయానికి వచ్చేసరికి ఉద్యోగాలు బాగా సంపాదిస్తారు. పై అధికారుల వలన మంచి అభివృద్ధి అనేది కూడా సాధిస్తారు. అదేవిధంగా శుభకార్యాలు కూడా చాలా బాగా జరుగుతాయి. సంఘంలో మంచి పేరు సంపాదిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక అదేవిధంగా భర్తతోనూ పిల్లలతోనూ కూడా సుఖ జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం. అయితే ఈ విధంగా చాలా బాగుంది చెప్పాలంటే. అది చాలా బాగుంది అని మనం మౌనం వహించటం కాదు ఇక్కడ. ఇక్కడ బాగోలేనటువంటి పరిస్థితుల్లో మనం దశమహావిద్యా మహామంత్రాలను ఉపాసన చేయడం ద్వారా ఆ యొక్క దోషాలు శాంతింపజేసి మనకి ఇబ్బందులు కలగకుండా కాపాడతారు వాళ్ళు. అదేవిధంగా చాలా బాగున్నప్పుడు మనం ఈ దశమహావిద్య అమ్మవారి యొక్క మంత్రాలు జపం చేయడం ద్వారా మనకి అభివృద్ధి అనేది చాలా విశేషంగా ఉంటుంది. ఇప్పుడు మనకి 100 రూపాయలు దొరికే చోట 1000 రూపాయలు దొరుకుతుంది. 1000 రూపాయలు దొరికే చోట 10,000 రూపాయలు దొరుకుతుంది. 10,000 రూపాయలు దొరికే చోట 1,00,000 రూపాయలు దొరుకుతుంది. అంచేత మాకు బాగుంది కదా ఈ సంవత్సరం, ఏ పూజలు చేయక్కర్లేదు, మనం ఏ సాధనలు చేయక్కర్లేదని మాత్రం భ్రమలో పడకండి. ఈ సమయంలో మీరు చక్కగా చాలా బాగుంది కనుక ముక్కామల మహాక్షేత్రానికి వెళ్ళి దశమహావిద్య అమ్మవారికి అభిషేకాదులు, కుంకుమార్చనలు చేయించుకున్నట్టయితే, అక్కడ ఉన్నట్టు మహామంత్రాలు జపం చేసుకున్నట్లయితే సంవత్సరం అంతటా మరింత వైభవాన్ని పొందడానికి అవకాశం ఉంది. దాని చేత అశ్రద్ధ చేయకండి. చక్కగా ప్రతి ఒక్కరూ కూడా మహావిద్యా మహామంత్రాలన్నీ కూడా చక్కగా జపం చేసుకుని సత్ఫలితాలు సాధించుకోండి. మీ అందరికీ కూడా సకల శుభాలు దశమహావిద్యాంబాలు కలగజేయాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు.